మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. సిఐటి ఆధ్వర్యంలో సిఐటి ఆల్ ఇండియా మహాసభలు ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా మన వైజాగ్ నగరంలో భారీగా అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. మొట్టమొదటిసారిగా 70 సంవత్సరాల తర్వాత మన వైజాగ్ లో మొట్టమొదటిగా జరుగుతుంది ఈ మహాసభ. ఈ నెల 31 జనవరి 1, 2, 3, 4 తేదీల్లో 5 రోజుల పాటు పెద్ద ఎత్తున జరుగుతుంది. అదే విధంగా జనవరి 4 ఈ యావత్ కార్మిక రంగం సుమారు 8 లక్షల నుండి 10 లక్షల వరకు పెద్ద ఎత్తున ర్యాలీ ప్రకటించి ర్యాలీగా పోయి ఈ విశాఖ తీరం అంతా ఎరుపెక్కుతుంది. అదే విధంగా పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో గాని మన జాతీయ నాయకులతో పాటు ఇతర విదేశీ కార్మిక రంగ నాయకులు గాని పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అందువల్ల గుంటకల్లో ఉన్న యావత్ కార్మిక రంగం అంతా పెద్ద ఎత్తి ఈ మహాసభను జయప్రదం చేయాలా. అదే విధంగా మన మహాసభలో ప్రధాన డిమాండ్ అయిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి 44 చట్టాలను కొనసాగించాలని చెప్పి అదే విధంగా ప్రధానంగా మన భారతదేశంలో అత్యధిక ఉద్యోగ భద్రత గల రైల్వే సంస్థను ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి రైల్వేని భద్రత కల్పించాలని చెప్పి స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ, ఆశా, మున్సిపాలిటీలో ఉండే కార్మికులందరికీ కనీస వేతనం 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా 4వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి వాళ్ళకి గ్రాడ్యుయేటీ అమలు చేయాలని చెప్పి మున్సిపాలిటీ కార్మికులు పర్మనెంట్ చేయాలని అదే విధంగా అసంఘటిత కార్మికులు, ఆటో కార్మికులకు సమగ్రమైన చట్టం ఏర్పాటు చేయాలని ముఠా కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ అమలు చేయాలని ఇలాంటి అనేకమైన యావత్ కార్మిక రంగం అంతా ఈ రోజు విశాఖలో జరిగే మహాసభ కోసం ఎదురు చూడబోతుంది. ఇక్కడ ఏమైతే నిర్ణయాలు తీసుకుంటారో వైజాగ్ లో ఆ నిర్ణయాలకు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు ఉద్యమాలకు రూపుదాల్సిందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు గుంటకల్పట్నంలో ఈ మహాసభలో జయప్రదం చేయాలని చెప్పి బైక్ ర్యాలీ చేపడుతుంది జరుగుతుంది కామ్రేడ్స్. ఈ బైక్ ర్యాలీ గుంటకల్ స్థానిక అంబిరెడ్డి భవనం నుండి పొట్టి శ్రీరాములు రోడ్డు నుంచి మార్కెట్ మీదుగా రైల్వే స్టేషన్, అదేవిధంగా బిరప్పూర్ సర్కిల్, అదేవిధంగా వాల్మీకి సర్కిల్, టీవీ స్టేషన్ మీదుగా గుంటకల్ మెయిన్ సర్కిల్ లో పెద్ద ఎత్తున ఈ బైక్ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది కామ్రేడ్స్.